దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి స్టెఫను 7వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో కనిపిస్తాడు. 8వ అధ్యాయంలో 7-8 అధ్యాయాల్లో స్టెఫను యొక్క మాటలు ఎంత ధైర్యంగా మాట్లాడతాడండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి చూసి భయపడ్డు దేవుని వాక్యాన్ని స్టెఫను ధైర్యంగా బోధిస్తాడు. వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నా యేసు ప్రభు వారి యొక్క దర్శనాన్ని చూసి, తండ్రి ఈ నేరం వీళ్ళ మీద మోపొద్దయ్యా, వీరిని క్షమించు అని అంటాడు. కారణం ఏంటి? అక్కడి నుంచి వచ్చింది స్టెఫనుకి ఎంత ధైర్యం అంటే, స్టెఫను దేవుని వాక్యంతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. నీకెందుకు పిరికితనం వస్తుందో బిడ్డ తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని నీ లోపలికి రానిచ్చుకోవట్లే. మంచులో పడి రాత్రులు మీటింగులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నావు, మంచిదే. కానీ వాక్యాన్ని నీ లోపలికి తెచ్చుకుంటున్నావా? వాక్యంతో నువ్వు నింపబడుతున్నావా? అది నింపబడలేను